రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ నిరుపేదలు అందులకు అండగా నిలుస్తున్నారు. కరీంనగర్లోని అందుల పాఠశాలలో స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి అశోక్ రెడ్డి సమక్షంలో పండ్లు, బగారా రైస్, జ్యూస్, చికెన్ అందించారు. అనంతరం అందులతో కలిసి రెడ్డి యూత్ సభ్యులు భోజనం చేశారు. అందులకు రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని కోమటిరెడ్డి అశోక్ రెడ్డి అన్నారు. వారికి నెలకు సరిపడా నిత్యావసరాలను అందించామని చెప్పారు. అందులకు ఎలాంటి అవసరం ఉన్నా రెడ్డి ఆర్గనైజేషన్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అశోక్ రెడ్డితో పాటు రెడ్డి యూత్ నాయకులు భాస్కర్ రెడ్డి, అర్జున్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అందుల మరియు అనాథ పిల్లలకు దాదాపు 30 మందికి మా వంతు సహకారంగా పండ్లు, బగారా, చికెన్, జ్యూస్లు సప్లై చేయడం జరిగింది. ఈరోజు అనాథాశ్రమంలోకి వెళ్ళి వారికి ఈ సామాన్లు అందించి వారికి భరోసాని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా ఆర్గనైజేషన్ తరఫున మా వంతు సహకారాలు అందిస్తామని వారికి భరోసానిచ్చి వారితో పాటు కూర్చొని భోజనం చేసి వారికి కావాల్సిన పలు సామాన్లను కూడా కొనివ్వడం జరిగింది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా ఆర్గనైజేషన్ తరఫున మా సహకారం ఉంటుంది అని. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో బయట పిల్లలు తల్లిదండ్రుల విలువ తెలియకుండా మసులుకుంటున్నారు. ఒక్కసారి అనాథాశ్రమాలకు వెళ్ళి చూడండి పిల్లలు ఎంత కష్టపడుతున్నారు అనేది. ఇవాళ మాకు అనాథాశ్రమంలో ఉన్న అందుల పిల్లలను చూశాక మాకు అర్థమైంది. దయచేసి ఎవరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దు అని మా తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ తరఫున తెలియజేస్తున్నాము. మల్బార్ గోల్డెన్ అండ్ డైమండ్స్లో అక్షయ